డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. రాజకీయం అంటేనే అవసరం, అవకాశం, ఈ రెండింటిని బేస్ చేసుకునే రాజకీయ పార్టీలు నడుస్తూ ఉంటాయి, నాయకుల అడుగులు పడుతూ ఉంటాయి. అంటే అవకాశవాదం రాజకీయంలో ఖచ్చితంగా అవకాశవాదం ఉంటుంది. అయితే ఈ అవసరం, అవకాశం కాకుండా రాజకీయం అంటే ఫక్తు అబద్ధం, పచ్చి అబద్ధాలు కూడా అని నిరూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో దాన్ని పక్కన పెట్టేస్తే అవకాశవాద రాజకీయాలు చేయడంలో దేశంలో నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, అలాగే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే రాజకీయం అంటేనే అవకాశవాద రాజకీయం. దానిలో ఫక్తు ఎగ్జాంపుల్స్ మనకి ఎదురుగా ఉన్నది వీళ్ళు, నితీష్ కుమార్ గారు, చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు. సో ఇప్పుడు ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ గారు కూడా చేరినట్టే. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ వీడియో కంటెంట్ కొంచెం సున్నితమైంది. యాక్చువల్లీ అందరికీ అర్థం కాకపోవచ్చు, అందరికీ ఎక్కకపోవచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు. మేబీ నన్ను ఈ కామెంట్లలో చాలామంది తిట్టుకోవచ్చు కూడా, విపరీతంగా తిట్టుకోవచ్చు. రాజకీయాల్లో తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్. మన ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్లో నేను నిర్మోహమాటంగా ఏ నాయకుడి మీదైనా తప్పైనా ఒప్పైనా చెప్పేస్తున్నాను. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక 15 రోజుల కిందట మనమే వీడియో చేశాం మన ఛానల్లో. వరద బాధితులకు ఆయన 6 కోట్లు ఇచ్చాడు. సో దాని మీద నేను వీడియో చేస్తే జనసేన వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళ స్టేటస్లో కూడా పెట్టుకున్నారు చాలామంది. సో ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తూ నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఫక్తు అవకాశవాద రాజకీయాలు, అవసరం కొద్ది రాజకీయాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారితో మనకు పనే ఉంది. వేరే రాజకీయ పార్టీల దోలికి మనం వెళ్తాంగా, అంతే కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఒక నెక్స్ట్ జెన్ పాలిటిక్స్ పరిచయం చేయాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చెగువేరని మన రాష్ట్రంలో ఎక్కువ మంది యూత్కి పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ గారే కదా. ఆ మాట ఒప్పుకుంటారు కదా. అసలు చెగువేరా అంటే ఎవరు అనేది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గూగుల్లో సెర్చ్ చేసి మరీ అతని గురించి తెలుసుకొని, అతని ఫోటోలు పెట్టుకొని, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని, ఒకవైపు చెగువేరాని పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎర్ర కండువ మెడలో వేసుకొని రాజకీయాలు చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. అంటే కమ్యూనిజం, ఎర్ర కండువ అంటే కమ్యూనిజం. మరి కమ్యూనిజం సిద్ధాంతాలు ఏంటి? కమ్యూనిజం భావజాలం ఏంటి? చెగువీర సిద్ధాంతం ఏంటి? చెగువీర భావజాలం ఏంటి? దానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకి, హిందుత్వ భావజాలానికి ఏమైనా సంబంధం ఉందా? రెండిటికి ఏమైనా సంబంధం ఉందా? కానీ ఒకే వ్యక్తి, ఒకే రాజకీయ నాయకుడు ఒక్కోసారి చెగువీర సిద్ధాంతాలని, కమ్యూనిజం భావజాలమని మాటలు చెప్పడం, కబుర్లు చెప్పడం, ఒక్కోసారి ఆయనే ప్యూర్ హిందుత్వవాదిగా మారిపోవడం, ప్యూర్ హిందూ పాలిటిక్స్ చేయడం, ప్యూర్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజకీయం చేయడం. సో 2 రూపాలు, 2 పరస్పర విరుద్ధమైనవి. రెండిటికి ఎక్కడా కూడా పొంతనుండదు. కానీ రెండు తరహా రాజకీయాలు చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు టీటీడీ లడ్డూ ఇష్యూని పూర్తిగా వాడుకుంటున్నది ఆయనే. ఆయన అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆల్రెడీ ప్రభుత్వం సిట్టు వేసింది, ఎంక్వైరీ జరుగుతోంది, ప్రాయశ్చిత్త దీక్ష అని ఆయన ఒకటి చేస్తున్నారు. సరే, చేస్తే చేయొచ్చు కాక. అంటే ఆ ఇష్యూని ఎంతో కొంత తన వైపు తిప్పుకోవడానికో, తన మీద ఫోకస్ రావడానికో, తను దాన్ని హైలైట్ అవ్వడానికో ఏదైనా కావచ్చు ఉద్దేశం. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సరే, 11 రోజుల పాటు చేస్తారు అది అనుకుంటే, ఈరోజు పొద్దున్నే మళ్ళీ రంగంలోకి దిగిపోయారు. పొద్దున్నే డ్యూటీ ఎక్కేశారనమాట. మెట్లు ఏంటి, కనకదుర్గ అమ్మవారి మెట్లు శుభ్రం చేస్తూ ఈరోజు తన నిరసన వ్యక్తం చేశారు. అంటే ఏమనాలి దీన్ని? అంటే మరి ఇది హిందుత్వ రాజకీయం కాదా, హిందుత్వవాదం కాదా? ఆర్ఎస్ఎస్ రాజకీయ విధానాలు ఇలాగే ఉంటాయి. అంటే ఫక్తు మోదీ గారి భక్తుల్లా ఉన్నాడు ఆయన. మోదీ గారి రాజకీయం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అలాగే ఉంటుంది ఇప్పుడు. సో ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. యాక్చువల్లీ సిద్ధాంతపరంగా, భావజాలం పరంగా పవన్ కళ్యాణ్ గారిలో నిలకడ లేదు అని మనకు తెలుసు. 2014లో ఆయన పొత్తులు, 2019లో ఆయన పొత్తులు, 2024లో ఆయన పొత్తులు, ఇవన్నీ చూసుకుంటే ఒక భావజాలం, ఒక సిద్ధాంతం లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంది. అధికారంలో ఉన్నారు, 21 సీట్లు ఉన్నాయి, బలం పెరిగే అవకాశం ఉంది, అన్ని వర్గాలను ఆకట్టుకునే అవకాశం ఉంది, పరిపాలనలో ఆయన ముద్ర వేసుకోవచ్చు.
అది పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యూర్లీ ఈ దీక్షలని ఈ గొడవలని ఇవన్నీ ఎందుకు? ఇంకెవరైనా చేస్తున్నారా? వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? ఎందుకు ఇంత యాగి చేయాలి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోనే ఉన్నారు కదా, ఆల్రెడీ సిట్ దర్యాప్తు జరుగుతుంది కదా, ఈ తిరుమల దాని పని చేసుకుంటుంది కదా, ఆల్రెడీ ఈవో గారితో మీటింగ్ పెట్టారు కదా. ఇక మీదటి నుంచి అంతా సవ్యంగా చేస్తామని చెప్పుకోవచ్చు, లేదంటే ఆయన తిరుమల వెళ్ళి అక్కడే ఓపెన్గా ప్రకటనలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుమల లడ్డు విషయాన్ని పూర్తిగా తన నెత్తి మీద వేసుకొని తను పూర్తిగా హిందుత్వవాదిగా మారిపోయి కంప్లీట్ పాలిటిక్స్ చేస్తున్నారనమాట. సేమ్ బీజేపీ వాళ్ళు ఇలాగే చేస్తుంటారు. ఆ అయోధ్య రామ మందిరం విషయం నుంచి మొదటి నుంచి 1980s నుంచి కూడా బీజేపీ వాళ్ళు ఇటువంటి రాజకీయమే చేసేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి అవకాశవాదం కాదు కదా ఆయనది రాజకీయం. ఇన్నాళ్ళు అవసరం కొద్దీ రాజకీయం కాదనుకున్నాం కదా ఇన్నాళ్ళు. మరి ఇప్పుడు చూస్తుంటే ఫక్తు అలాగే కనిపిస్తోంది. లేదు దీన్ని కాదు అంటారా? అంటే మేబీ నేను ఇప్పుడు చెప్పేది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి చాలామందికి అర్థం కాదు కూడా. అసలు చెగువేరా అని పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మాటలను పట్టుకొని చాలామంది ఆయన ఫోటో డీపీగా పెట్టుకున్నారు. కానీ ఆయన ఎవరు? ఆయన పోరాటం దేని మీద చేశారు? ఆయన ఎందుకు వీరుడయ్యారు? ప్రపంచవ్యాప్తంగా ఆయన భావజాలాన్ని ఎందుకు చాలామంది అందుకుంటున్నారు అనేది ఎవరికైనా తెలుసా? కమ్యూనిజం అని ఎర్రకొండువ మెడలో వేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది వేసుకున్నారు. అసలు ఆ ఎర్రకొండువ విలువ తెలుసా? ఆ ఎర్రకొండువ వెనుక ఉన్న భావజాలం తెలుసా? దాని సిద్ధాంతాలు తెలుసా? వర్గ ఆర్థిక సామాజిక దేనికి కూడా విభేదాలు లేకుండా అంతా సమానం అనేది ఎర్రకొండువ ఉద్దేశం, కమ్యూనిజం ఉద్దేశం. మరి ఇక్కడ ఎందుకు ఇంత యాగి చేయాలి తిరుమల లడ్డు విషయంలో అనేది ఒకసారి ఆలోచించాల్సిన అంశమే. ఎందుకు చేయాలి? రాజకీయం కోసం, రాజకీయంగా పలుకుబడి కోసం, రాజకీయంగా ఫోకస్ కోసం, అంతకుమించి ఇంకేమీ లేదు. సో నేను ఇక్కడ చంద్రబాబు గారిని ఎన్నాళ్ళు నేను ఏ కోణంలో చూశానో ఫక్తు రాజకీయవాది, ఫక్తు అవకాశవాది అనేలా, నరేంద్ర మోదీ గారిని నేను ఎన్నాళ్ళు ఏ కోణంలో చూశానో ఫక్తు రాజకీయ అవకాశవాది అని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకు మించిన ఫక్తు రాజకీయవాది, ఫక్తు అవకాశవాదిగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ.